శ్రీమాత్ర నమః. రేపు అపర ఏకాదశి కదా. దశమి రోజు ఎలా ఉంటాము? ఆ రోజు రాత్రి పలహారం చేస్తాం. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ దశమి రోజు కూడా తీసుకోకూడదు. అలాగే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉంటాం. అలాగే ద్వాదశి రోజున తొందరగా పారణ చేస్తాం. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవి మనం తీసుకోకూడదు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే పళ్ళు ఫలాలు తీసుకోవచ్చు. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేకపోతున్నాము అని అనుకుంటే మీరు మీ ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత మీ మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయండి. ఖచ్చితంగా తప్పకుండా ఒకవేళ మీరు ఏదీ పాటించలేకపోయినా సరే విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకమైనా కానీ లేదు అంటే మీకు విష్ణుమూర్తి నామాలు ఎన్నొస్తే ఆ నామాలతో తులసి దళాలతో పూజ చేసుకోండి చాలు. మన మనస్సు భగవంతుడి మీద లగ్నం చేసి ధర్మం తప్పకుండా సత్యాన్ని పాటిస్తున్నంతసేపు భగవంతుడి అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్తూ అంటారు, ఈ ఏకాదశిని పాటిస్తే అనంతమైన పుణ్యం వస్తుంది, సమస్త పాపాలని నశింపచేసేస్తుంది. మనం అబద్ధమాడినా తప్పుడు సాక్ష్యాలు చెప్పినా వచ్చే పాపం ఏదైనా ఉంటే అది పోతుంది. వేదాలని డబ్బు కోసం పఠించటం కానీ బోధించటం కానీ చేస్తే ఆ పాపం కూడా పోతుంది. తెలియక మనం ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ నుంచి మనకి వచ్చిన పాపం కూడా ఈ ఏకాదశి వ్రత పాలనతో నశించిపోతాయి అని చెప్తూ, ఈ ఏకాదశి వ్రతపాలన చేస్తేట కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో 3 సార్లు స్నానం చేసిన ఫలితం ఉంటుంది. మనం పుష్కర తీర్థం వెళ్ళాలి అంటే ఎంత కష్టం చెప్పండి. కానీ ఈ ఏకాదశి వ్రతపాలన చేస్తే ఆ ఫలితం వచ్చేస్తుంది. అలాగే పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానం చేసిన ఫలితం. మనం ఆ సమయానికి అక్కడికి వెళ్తామో వెళ్ళగలమో తెలియదు కదా. కానీ ఈ వ్రతం చేస్తే ఈ ఏకాదశి రోజున మనం అన్నీ పాటిస్తూ నియమం తప్పకుండా ఉంటే మనం ప్రయాగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలానే కాశీలో శివరాత్రి వ్రతం చేసిన ఫలితం. అసలు కాశీలో శివరాత్రి వ్రతం చెయ్యాలి అంటే అందరికీ సాధ్యమయ్యే పనేనా? కానీ ఈ వ్రతం గనక చేసినట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్తారు. గయలో విష్ణు పాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం వస్తుందిట. అలానే కుంభమేళా సమయంలో కేదారనాథ క్షేత్ర దర్శన ఫలితం వస్తుందిట. బద్రీనాథ్ క్షేత్ర దర్శన పూజా ఫలం వస్తుందిట. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నాన ఫలం. అసలు సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేస్తే ఎంత విశేషమైన ఫలితమో. మనం అలా చేయగలమో లేదో కానీ కనీసం ఈ అపర ఏకాదశి రోజున నియమాలు పాటిస్తూ ఈ ఉపవాసం అన్నీ చేస్తూ మనం భగవంతుడి మీద మన మనస్సుని పెట్టుకున్నామని అనుకోండి, ఇన్ని ఫలితాలు వస్తుంటే మనం చేయకుండా ఉండగలుగుతామా చెప్పండి. అలాగే ఏనుగులు, గుర్రాలు, గోవులు, సువర్ణము, భూమి ఇవన్నీ దానమిచ్చిన ఫలితం ఈ అపర ఏకాదశి వ్రత పాలన వల్ల సులభంగా వస్తుందట. పాప వృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది అని చెప్తారు. ఎటువంటి పాపాన్నైనా సరే తునాతునకలు చేసేస్తుంది. కానీ ఒకసారి ప్రాయశ్చిత్తం కోసం ఇది చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పాపం చేయకుండా ఉండాలి. అప్పుడే మనం ఏం చేసినా ఫలితం వస్తుంది. అంటే ఎంత సులభమైనవి ఇచ్చేసారు చెప్పండి మన పురాణాల్లో. మనం తరించటం కోసం మనం కష్టపడక్కర్లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండానే మన మనస్సుని భగవంతుడి పాదాల మీద పెట్టి ఈ ఏకాదశిని చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చారో. మరి అలాంటప్పుడు ఈ అవకాశాన్ని మనం వదులుకుంటామా చెప్పండి.